రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. ఉష్ణోగ్రతలు దారుణంగా పెరగడంతో పూర్తిగా ప్రజలు కూడా హడలెత్తిపోతున్న పరిస్థితి. అసలు ఈ ఏడాది ఎండలు ఏ విధంగా ఉండబోతున్నాయి, టెంపరేచర్లు ఎలా పెరగబోతున్నాయో వాతావరణ శాఖ అధికారి సునంద మేడం గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? బయట ఎండలు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. రానున్న 4 రోజులు కూడా అంటే ఈరోజు అంతా కూడాను హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్, అంటే పొడి వాతావరణం ఉండి చాలా ఉక్కపోత వాతావరణం ఉంటుంది ఈరోజు. రేపటి నుంచి కూడాను ఇంకా కమింగ్ 4 days కూడాను వడగాలులు మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉండే అవకాశం ఉంది. ఇటు కోస్తా ఆంధ్రాలోను అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడాను ఈ యొక్క వడగాలులు అయితే ఉండే అవకాశం ఉంది. అంటే టెంపరేచర్స్ ఏ విధంగా నమోదవుతున్నాయి? 40 పైన. ఇప్పుడైతే అనంతపూర్, నంద్యాల ఆ పరిసర ప్రాంతాల్లో అంటే కర్నూలు ఈ ప్రాంతాల్లో అన్నింటిలో కూడాను 40-41 degrees అత్యధికంగా రికార్డ్ అయింది. ఈ వడగాలులు ఉన్నప్పుడు ఇంకొంచెం పెరుగుతుంది. ఈవెన్ లాస్ట్ స్పెల్లో 44 వరకు కూడా వచ్చింది. ఈ స్పెల్లో కూడా నియర్ అబౌట్ అలా రావచ్చును 42-43 అబౌవ్ ఉంటున్నాయి. సో ఉండే అవకాశం ఉంది కనుక హీట్ వేవ్ వార్నింగ్స్ ఉన్నాయి. అంటే మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎలా ఉంది? అసలు బయటకు రావాలంటే చాలా వేడిగా ఉంటుంది. ఏ విధంగా చూడొచ్చు? మన ఉత్తరాంధ్రలో కూడా విశాఖపట్నంలోనే 38 degrees అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇంకా రానున్న రేపటి నుంచి కూడా ఇక టెంపరేచర్స్ మరింత పెరిగి మనకి సాధారణం మీద 5 degrees ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఆ కారణం చేత ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో 40 above టెంపరేచర్స్ ఎక్కడైతే రికార్డ్ అవుతున్నాయో అక్కడంతా కూడా వడగాలి యొక్క తీవ్రత అనేది ఉంటుంది. రేపు ఇంకా మరింత ప్రాంతం అంటే ఇది ఈరోజు ఒక అనంతపూర్, కర్నూలు ఆ ప్రాంతంలో ఉంటే రేపటి నుంచి సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోని అలాగే నార్త్ కోస్ట్లో ఉన్నటువంటి ఇంటీరియర్ రీజియన్స్ అంటే తెలంగాణను ఆనుకున్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడాను సో టెంపరేచర్స్ నియర్ టు 40 degreesకి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇది సాధారణం మీద 5 degrees ఎక్కువగా ఉంటుందో అప్పుడు హీట్ వేవ్గా ఆల్రెడీ రేపటి నుంచి వడగాలులు మన ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఉక్కపోత కూడా చాలా ఎక్కువ ఉంది. ప్రధానమైన కారణం ఏంటంటారు? ఉక్కపోత అంటే ఇప్పుడు హ్యూమిడ్ అంటే ఇక్కడ హ్యూమిడ్ వెదర్ కూడా ఉంది. కొంచెం బయట ఇది కోస్ట్ కాబట్టి హ్యూమిడ్ వెదర్ ఉండడం వల్ల మనకి ఏంటంటే హ్యూమిడిటీ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ చెమటలు ఎక్కువగా పోయడం, ఉక్కపోత ఎలాగో ఉంటుంది. సో దానివల్ల ఇది కొంచెం ఉపయోగమే. ఎందుకంటే ఎంత చెమట పోతుందంటే ఎంత వాటర్ పోతుందని మనం ఎక్కువ వాటర్ తాగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే అంటే చెమటలు పట్టని ప్రాంతం కూడా పొడి వాతావరణం ఉంటుంది, పూర్తిగా డ్రైగా ఉంటుంది. ఆ ప్రాంతంలో చాలా ఇబ్బందికరం. ఈవెన్ ఎంత వాటర్ తమ శరీరం నుంచి పోతుందో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. త్వరగా డీహైడ్రేషన్ అయిపోతుంది. వాటర్ కనుక తీసుకురాకపోతే ఈవెన్ ప్రాణాంతకం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, ముఖ్యంగా వృద్ధులకి, పిల్లలకి? టెంపరేచర్స్ అయితే ఈ విధంగానే ఉంటున్నాయి. అన్ని చోట్ల కూడా 40కి దగ్గరగా వచ్చేసినాయి. ఇప్పటికి చూసుకున్నట్లయితే 38-39 degrees టెంపరేచర్స్ అన్ని చోట్ల కూడా ఉండడం జరిగింది. సో రేపు కూడాను 40కి దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ టెంపరేచర్స్ అన్నీ కూడాను చాలా ఎక్కువ ఉంటాయి. బిట్వీన్ 11 to 3 బయటికి చాలా అవసరమైతేనే బయటికి వెళ్ళాలి. అదర్వైజ్ ఇంటి పట్టునే నీడ పట్టున ఉండడానికి ప్రయత్నం చేయాలి. బయట పనిచేసే వాళ్ళు కూడాను నీడలో పని చేసుకోవడానికి ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఈ వాతావరణంలో ఎక్కువ వాటర్ మన టెంపరేచర్ని కమ్ డౌన్ చేయడం కోసం మనకి స్వెట్ అనేది రిలీజ్ అయ్యి మనకి టెంపరేచర్ బాడీ కూల్ అవడానికి ఉపయోగపడుతుంది. సో అటువంటిది వాటర్ అంతా కూడా బాడీలో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకున్నట్లయితే ఈ యొక్క డిహైడ్రేషన్ నుంచి కొంతవరకు తగ్గుతుంది. ఇలాగే వడదెబ్బ అంటే వడదెబ్బ అనేది కూడా ఈ టైంలోనే జరుగుతుంది. హీట్ స్ట్రెస్ కూడా దీనివల్ల ఏంటంటే ఫస్ట్ తలనొప్పి, తిమ్మురులు పెట్టడం, తర్వాత మూச்சு రావడం కూడా జరుగుతుంది. ఈవెన్ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా జ్వరం వచ్చే అవకాశం ఉంది. 102 నుంచి 104 degree Fahrenheit టెంపరేచర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి టెంపరేచర్ ఎవరికి వచ్చినా కూడా కొంచెం మూర్ఛ, వీక్గా ఉన్న వాళ్ళకైతే మూర్ఛ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనుక సో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. ORS కూడా ఖచ్చితంగా దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైనా సరే వాటర్ బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటర్ని క్యారీ చేసుకుంటూ తమ దగ్గర ఉంచుకునేటట్టు చేయాలి. ఎప్పుడైతే
వడదెబ్బ తగిలిందో సో అప్పుడు ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అన్నిటి మీద కూడా తడి బట్ట వేసుకోవడం. అలాగే ఇంటిలో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే డోర్స్ ఉదయం అంతా కూడా డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకుని ఉండడం, నైట్ టైం మాత్రమే ఓపెన్ చేయడం. అలాగే లోపల తడి బట్టలు వేసినట్లయితే కొంచెం కూలింగ్ ఇవాపరేషన్ జరిగి మనకి కూలింగ్ అనేది వస్తుంది. న్యాచురల్గా ఇళ్లను కూల్గా ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా షట్టర్స్, అలాగే షీల్డ్స్, ఇదండి సోలార్ షీల్డ్స్ కూడాను ఇంటి మీద వేసుకున్నట్లయితే డైరెక్ట్గా సన్ పడకుండా, హీట్ ఎక్కకుండా ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ పెరుగుతున్న ఎండలకి కొంతవరకు మన సైడ్ నుంచి మనము చేసుకునే చిన్ని మార్పులు. ఇది ఈ ఎండల నుంచి బయటికి ప్రజలు కాపాడుకోవడానికి రకరకాల సూచనలు పాటిస్తే తప్పకుండా ఈ వడగాల్పులు బారిన పడకుండా ఉంటామని, అలాగే రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.